అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 31 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు అండి. చాలా జాలిగల హృదయం కూడా ఈ రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అమితంగా నమ్ముతూ ఉంటారు. వారందరూ కూడా సహాయపడుతూ ఉంటారన్నమాట. తల్లిదండ్రులైనా కానీ తోబుట్టులైనా కానీ వీరి వంతు సహాయం వీరందరూ కూడా చేస్తూ ఉంటారన్నమాట. వీరి దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క అంటే దగ్గర బంధువులైనా కానీ లేదంటే రక్త సంబంధికులైనా కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వార్థం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. వీరేదో బాగుపడిపోతున్నారని, వీరేదో సుఖపడిపోతున్నారని, వీరేదో సంపాదించుకుంటున్నారని, వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలని, వీరిని ఎక్కువగా రాసుకొని పూసుకోకూడదని, వీరిని దూరంగా పెట్టేశా అని చెప్పి అవసరాలకు వాడుకొని దగ్గర బంధువుల్లోనే రక్త సంబంధికుల్లో కూడా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతము వీరి విషయంలో అయితే ఈ రాశి వారికి కాబట్టి అవసరాలకి వాడుకొని పక్కకు నెట్టేసే ఉంటున్నారు కాబట్టి గమనించుకోండి. కొంతమంది ఏంటంటే అండి ఈ రాశి వారికి వాళ్ళు నా వాళ్ళే కదా అని సరిపోని వారి పాపాన్ని వాళ్ళే పోతారని, వారి కర్మ వాళ్ళు అనిపిస్తారని, మనకు వచ్చిన నష్టం ఏంటి అని భగవంతుడు చూస్తూనే ఉంటారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ చాలా తప్పండి. ఎందుకంటే భగవద్గీతలో సైతం చెప్పిన మాట ఏంటంటే కనుక ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలా ప్రవర్తించడమే సత్యం, అలా ఉండటమే ధర్మం, అదే నీతి చెప్పి భగవద్గీతలో కూడా రాసి ఉంటుందన్నమాట. కాబట్టి నీతో అవసరాల కోసం మాత్రమే మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను మీరు తీర్చండి. వారి పక్కకు నెట్టేసినప్పుడు దూరంగా ఉంటూ మీతో మాట పడదు, పలకు ఉండదు, దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు. కానీ మళ్ళీ అవసరమైనప్పుడు మీతో పలుకుతున్నారు. అలాగే మీరు కూడా మీ యొక్క అవసరాలకు వారిని ఉపయోగించుకోండి. వారి యొక్క అంటే మీరేమో ఏ విధంగా అవసరాలకు ఉపయోగించుకోకుండా మీరు బెట్టుగా బిడియంగా చాలా దర్జాగా హుందాగా ఉందామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వారు అవసరానికి గాడిద కాలు పట్టుకుంటున్నామని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారన్నమాట. వారి అవసరాలు తీరగానే పక్కకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు కూడా అవసరాలకు చేతనైన విధంగా వారిని వాడుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుందండి. విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. కేవలము మీ మీద అంతా వేసి వాళ్ళు తప్పించుకోవడానికి చాలా సేఫ్ జోన్లో ఎప్పటికప్పుడు ఉంటున్నారు. మిమ్మల్ని డేంజర్ జోన్లో పడేస్తున్నారన్నమాట. ఇక అంతేకాకుండా రేపటి రోజున ఒక ఊహించని వ్యక్తి దగ్గర మీకు అంటే అతదే అనమాట, అంటే మీ బంధువే అనమాట. ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి అది మీ రక్త సంబంధులైన కానివ్వండి, దూర బంధువైన కానివ్వండి, మీ యొక్క దగ్గర బంధువులైన కానివ్వండి, వీరి దగ్గర నుంచి ఒక ఆహ్వానం అనేది మీకు రాబోతుంది అనమాట. అంటే ఇంత ఫలానా అంటే ఏదో పేరెంట్కి సంబంధించి ఒక ఆహ్వానం అయితే మీకు రాబోతుంది అనమాట. ఈ యొక్క ఆహ్వానానికి మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇది మీకు నిజంగా ఒక మానసికమైన సంతోషాన్ని, ఆనందాన్ని అందిస్తుందండి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక రేపటి రోజున మీరు ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారైనా కానివ్వండి, మగవారైనా కానివ్వండి, ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ ఇంట్లో ఉన్నవారైనా, మీ బంధువులు ఉన్నవారైనా, మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఉన్నా లేదా మీరు వ్యాపారాలు చేస్తున్న దగ్గర మీ యొక్క పార్ట్నర్స్ అయినా కానివ్వండి, లేదా మిమ్మల్ని అంటే ఏ విధంగానైనా కానీ మీతో స్నేహాన్ని కొనసాగించాలని, మీతో అవసరం తీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తి గురించి అయినా కానీ
ఎం అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీతో మంచిగా ఉంటూ, మీతో మంచిగా మాట్లాడుతూ, మీ మీద అధికారం చూపించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. మిమ్మల్ని తెలివి లేని వాళ్ళలాగా బయటకు చూపించాలని చెప్పి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బిజినెస్‌లో అంటే మీరు వ్యాపారం చేసే దగ్గరైతే వీరు కొన్ని నాటకాలాడి, కొన్ని అబద్ధాలు చెప్పి మీ యొక్క అంటే ఏదైనా రూ. 100 వస్తే పార్ట్నర్‌షిప్ అంటే 50, 50 తీసుకోవాలి కదా! కానీ వారు 70 తీసుకొని మీకు 30 ఇచ్చి, నేను కూడా 30 తీసుకుంటున్నా అని చెప్పి లావాదేవీల దగ్గర, డబ్బుల దగ్గర కూడా మీతో చిల్లర వేషాలు వేసి అధిక సొమ్ము వారి స్వాధీనం చేసుకొని మిమ్మల్ని పిచ్చివాళ్ళ చేయాలని చెప్పి చూస్తున్నారు. మీతో గొడవలు పెట్టుకోవాలని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా మీ మీద బయట వాళ్ళకి చాలా నీచంగా పబ్లిసిటీ కూడా ఇస్తున్నారన్నమాట. మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మీ విధమైన సహాయం చేయలేదని చెప్పి మీ గురించి బయట ప్రచారాలైతే మొదలుపెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరు గొంటకాడ నక్కలాగా, జుత్తులు మారే నక్కలాగా వేషాలు వేసి మిమ్మల్ని మాయలో పడేసి, బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్‌బిన్‌లో పడేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎం అనే అక్షరంతో అందరూ ఉంటారండి. కొంతమంది ఉంటారు. మరెవరో వారెవరో కూడా మీకు తెలుసు కాబట్టి ఈ ఎం అక్షరంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పార్ట్నర్‌షిప్ బిజినెస్ సంబంధించి అయితే కనుక మొత్తం నెత్తి మీద మీరే పనులన్నీ వేసుకోకుండా వారికి కూడా చేసే బాధ్యత ఉందని చెప్పి గుర్తించండి. ఈ విధంగా గుర్తించి చెరిసగం ఏదైనా అని పంచుకొని పనులు చేసుకుంటే మీరు కూడా కొంచెం మంచిగా ఉంటా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రేపటి రోజున మీకు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చిన్న పెద్ద బిజినెస్‌లు ఏసేవారికైనా కానీ కొంచెం లాభాలు యావరేజ్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎక్స్‌ట్రా రావటం అట్లా కాకుండా 10 పెట్టిన దగ్గర మీకు ఒక రూపాయిన్నర, రూ. 2.5 లాభాలు వస్తాయన్నమాట. యావరేజ్‌గా ఈ రేపటి రోజున మీకు జరుగుతూ ఉంటుంది. అలా కొంచెం డబ్బుకు ఇబ్బంది పడతారనమాట అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఉన్న దానిలోనే కాస్త ఖర్చులు తగ్గించుకొని కొంచెం పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక కుటుంబ విషయానికొస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉండబోతుందండి. మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరినొకరు సర్దుకుంటారు. ఏదైనా కానీ గొడవలొద్దు. మనకి గొడవ పడితే సమాజంలో వాల్యూ అనేది తగ్గిపోతుందని చెప్పి తెలుసుకుంటారు. గతంలో కొన్ని పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కానీ అన్నీ చంపుకొని పిల్లల కోసం సర్దుకుపోవాలని ఒక నిర్ణయానికైతే వస్తారు. అది మీ యొక్క కుటుంబం యొక్క పరువును కూడా నిలబెడుతుంది. ఇక తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుందండి. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా సంతానంలో ఒకరి విషయం పట్ల మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పెద్దగా ఆలోచించిన పని అయితే ఏం లేదండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టం అయితే జరగదనమాట. ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా, కొన్ని రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా, సినీ రంగ ప్రవేశాలు ఉన్న వారికి యావరేజ్‌గా ఉండబోతుంది. వ్యాపారం బిజినెస్ అనేది కొంచెం మందపాటిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు మీ యొక్క బిజినెస్ చేసే వాళ్ళని కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకొని బయటకు వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది. శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని చాలా వరకు భక్తి శ్రద్ధలతో కొలుచుకోండి. కుదిరితే ఈ యొక్క శ్రావణ మాసం శుక్రవారాలు కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల, దీనివల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందండి. మీ యొక్క డబ్బు వెనక్కి పోయిందల్లా కూడా తిరిగి అయితే మీ ఇంటికి అదృష్టం అనేది వరిస్తుందనమాట. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో నిత్యము దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మీకు చాలా వరకు కలుసుబాటు అనేది కలిసి వస్తుందండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక లవర్స్ విషయంలో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా కానీ ఒక మాటను గుర్తుంచుకోండి. కష్టే ఫలి అన్నది మీకు ఖచ్చితంగా 100% వరిస్తుందండి. మీరు కష్టిస్తేనే మీకు అయితే బద్ధకాన్ని మాత్రం వదిలిపెట్టండి. సోమర్తనం పక్కన పెట్టుకోండి. కొంచెం మీకు నరదిష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చండి. నరదిష్టి ఉండడం వల్ల మీరు చేయవలసిన పనులన్నీ కూడా వెనకపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు కళ్ళు ఉప్పుతో దిష్టి చేసుకుంటూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చడి నిమ్మకాయను జోబులో పెట్టుకొని వెళ్ళండి. నుదుటిన సింధూరాన్ని కానీ, స్వామివారి యొక్క అంటే అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ, ఆంజనేయ స్వామి యొక్క సింధూరంతో పాటుగా మీరు పరమేశ్వరు యొక్క విభూతిని ధరించడం వల్ల కూడా ఇలా చేయటం వల్ల ఏంటంటే మొదట మిమ్మల్ని చూసిన వాళ్ళ యొక్క చూపు ఆ నుడి ఉన్న కుంకుమ మీద పడడం వల్ల ఆ దిష్టి అనేది అంతా కూడా ఆ కుంకుమ అనేది లాగేసుకుంటూ ఉంటుంది. సో దీని ద్వారా మీకు దిష్టి దోషాలు అనేవి తగ్గే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. మరి తెలుసుగా కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.